అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో 3 months మోర్ దాన్ 3 months నేను ఇండియా వచ్చి ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది అనమాట. ఈ ఇయర్ 2024-2025 ఇండియా ట్రిప్ వెళ్ళిపోబోతున్నాం. సో వెళ్ళే ముందు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా మనం అక్కడికి తీసుకెళ్ళడానికి. అవి కొన్ని పనులు ఏలూరులో మిగిలిపోయినాయి. అన్ని చోట్ల లాస్ట్ మినిట్లో పెట్టుకున్నాం అనమాట. అక్కడక్కడ కొన్ని పనులు అవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి ఇవాళ ఏలూరు వెళ్తున్నాం. అండ్ ఆల్సో కొంచెం షాపింగ్ చేయాల్సినవి ఉన్నాయి అనమాట. పెద్ద షాపింగ్ ఏం కాదు, స్నాక్స్ షాపింగ్. అండ్ ఆల్సో నేను తీసుకెళ్ళడానికి పప్పలు అవన్నీ కొన్ని చేయాలి. సో ఏమేమి తీసుకెళ్తున్నానో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎవరికైనా యూజ్ అయ్యింది. స్నాక్స్ షాపింగ్ ఏం యూజ్ అవ్వదేమో కానీ బట్ రిమైనింగ్ సో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒక కొత్త గుడ్ హ్యాబిట్ని అలవాటు చేసుకున్నాను. టు డ్రింక్ కోకోనట్ వాటర్ ఎవ్రీడే ఫ్రెష్గా. ఇంకా అవి తీసుకొని ఏలూరు వెళ్ళిపోయాము. అప్పటికి నాకు కొంచెం ఆకలి వేసింది. అంటే మేము అప్పటికి లంచ్ చేసి చాలా టైం అయిపోయింది. సో ఐబ్యాకోకి వెళ్ళాం. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా తెలియదు, ఐబ్యాకోనో ఈబ్యాకోనో. అక్కడికి వెళ్ళి నాకు నచ్చిన ఐస్ క్రీమ్ తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా తర్వాత డిమార్ట్కి వెళ్ళాము. నేనైతే ఒకసారి వెళ్ళినట్టున్నా డిమార్ట్కి. ఎప్పుడో 3 years బ్యాక్ వెళ్ళి లేస్ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను అనమాట. ఇంకెప్పుడు మీకు ఏదో చెప్పేస్తున్నా కదా, ఏం చెప్పారు నాకే తెలియదు. బికాస్ నేను మైక్ మా ఆయనకి ఇచ్చి కనెక్ట్ అయ్యే ఉంది కదా అని చెప్పి చెప్తున్నాను అనమాట. అసలు ఏం మాట్లాడాను కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు. అలా ఉంటది మరి మనతో. ఇంకా తర్వాత మెల్లమెల్లగా నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఏంటంటే మ్యాగీ ప్యాకెట్లు ఉంటాయి కదా అవి, గులాబ్ జామున్ ఉంటుంది కదా అవి, ఇంకా ఇవన్నీ కూడా యుఎస్లో ఉంటాయి. బట్ నేను అక్కడ నుంచి తెచ్చుకున్నాను. ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ కదా. అండ్ ఇంకొకటి మా మమ్మీకి అక్కడ బాగా నచ్చేది ఏంటి అంటే బాస్మతి రైస్ ఉంటుంది కదా, అది తీసుకుందనమాట. నాకు తెలీదు బట్ బాగుంటుంది అని చెప్పింది. ఇంకా డిమార్ట్లో స్ట్రాటజీ బాగుంటుంది కదా, 1+1. నేను ఒకటి కూడా తీసుకోవచ్చు, నాకు అవసరమైంది. బట్ అయినా కూడా అది లేదో ఆఫర్ ఇచ్చారని చెప్పి 2 తీసుకోవడం అలా చేసాము. ఇంకా మా మమ్మీ వాళ్ళకి ఏవో కావాల్సినవి ఉంటే అవి కూడా తీసుకున్నారు. అండ్ నేను మెయిన్గా డిమార్ట్కి వెళ్ళింది ఎందుకంటే స్నాక్స్ కొనుక్కోవడానికి అనమాట. స్నాక్స్ అంటే జంక్ ఫుడ్, గడ్డి మాత్రమే, నాకు అవే ఇష్టం. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మీరు అనొచ్చు ఎంత అంటే ఫుడ్ తినకూడదు, ప్యాక్డ్ ఫుడ్స్ హెల్త్కి మంచిది కాదు అని నాకు తెలుసు. బట్ ఎప్పుడైనా ఏం కాదు. ఇక నేనైతే మిల్క్ షేక్స్ నాకు రియల్లో లీచీ జ్యూస్ ఉంటుంది కదా అది ఇష్టం అనమాట. మిక్స్డ్ ఫ్రూట్ కూడా తాగుతాను బట్ లీచీ ఎక్కువ ఇష్టం. ఇంకా తర్వాత నాకు బాగా ఫేవరెట్ అయిన దానికి వెళ్ళాను. నేను ఈ గడ్డంతా తినడానికి మెయిన్ రీజన్ మా మమ్మీ గారాబం అనమాట. నేను జస్ట్ కొన్ని తీస్తుంటే తీసుకో, నీకేం కావాలంటే అది తీసుకో అని చెప్పి చాలా ఎంకరేజ్ చేసింది. ఎప్పుడూ తినం బట్ ఎప్పుడో ఒకసారి మాత్రం తింటాను. నాకు ఆరెంజ్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనమాట. అవి తెగ తీస్తాను. లేస్ మాత్రమే తింటాను ఎక్కువగా. మా మమ్మీకి కావాల్సినవి కూడా తీసుకుందనమాట. డిటర్జెంట్, సోప్స్, వాషింగ్ మెషిన్ లిక్విడ్స్, ఇంకా ఉంటాయి కదా క్లీనింగ్ డిటర్జెంట్స్, అవన్నీ రకరకాలవి అవి కూడా తీసుకున్నాము. బెటర్ టు క్యారీ ఏ సంచి మళ్ళీ ఇక్కడ కొనుక్కోకుండా. నేను తీసుకున్న ఐటమ్స్ ఓన్లీ స్నాక్సే, లేస్ లేవు కూడా. బట్ బిల్ ఏంటో ఎంత వచ్చింది. మేము జనరల్గా డిమార్ట్కి రాము, సో డిమార్ట్కి అలాగేం రామన్నమాట. ఎవ్రీ మంత్ సరుకులు కావాలన్నా మా ఊర్లోనే మా మమ్మీ స్లిప్ రాసిస్తే మా డాడీ తెచ్చేస్తారు. అసలు డిమార్ట్ స్ట్రాటజీ చూసావా, 1+1 అలాగ పెట్టేసి ఫుల్ బాగుంది కదా. మేమే అసలు ఇలా తీస్తాం అనమాట. బిల్ చూస్తే బాగానే అయింది. నేను తీసుకున్న ప్యాకెట్లు తక్కువగానే ఉంది కానీ బిల్ అలా లేదు. సో అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవటమేనమాట. సో మీకు ఒక రెసిపీని రెసిపీ ఏం కాదు అది, నేను ఒక వీడియోలో చెప్పాను. నేను మిల్క్లో ఒక పౌడర్ మా మమ్మీ చేసి పంపిస్తే నేను అది వేసుకొని తాగుతాను. అది చాలా స్ట్రాంగ్ అనమాట. సో అది తాగితే చాలా బాగుంటుంది. అంటే మనం చాలా ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉంటాము. అందుకే నేను ఎక్కువ తాగను. బట్ బూస్ట్, హార్లిక్స్ ఇలాంటి వాటికంటే అది చాలా బెటర్ అని నా ఫీలింగ్. బట్ అయినా బూస్ట్ టేస్టీగా ఉంటుంది కదా, అందుకని మేము అది తాగుతాము. సో అది ఇప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటాను. అంటే ఇవ్వాలే కాదు, అమ్మ ఎప్పుడు చేస్తావు అది. సో డ్రై ఫ్రూట్స్ తెచ్చిపెట్టుకోండి మీరు కూడా, అది చాలా బాగుంటుంది చేస్తే. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా తీసుకెళ్ళడానికి ఏమేమి తయారు చేపిస్తున్నానో అవన్నీ కూడా మీకు
మీకు చూపిస్తాను అనమాట. సో స్టే ట్యూన్. డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా అక్కడ తీసుకోవచ్చు, కానీ మాకు ఈ ధరణి అనే ఒక షాప్ ఉంటుంది, దాని అడ్రస్ నాకు తెలియదు, కానీ అక్కడ తీసుకుంటాము. మాకు క్వాలిటీ చాలా నచ్చుతుంది అనమాట. ఐ థింక్ మేము కోవిడ్ టైం నుంచి ఇక్కడే ఫాలో అవుతున్నాము రెగ్యులర్గా. వేరే చోట ఎక్కడ మాకు అంతగా నచ్చట్లేదు అనమాట. సో మేమైతే ఏమేమిటి ఆల్మండ్స్, క్యాష్యూస్, పిస్తాచియో, ఇంకా సీడ్స్ ఉంటాయి కదా, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఇంకా ఏవో వేరే రకం సీడ్ కూడా ఉంది, నాకు గుర్తులేదు, డ్రై ఖర్జూరం, ఇవన్నీ కూడా తీసుకున్నాము. ఇంకా వీటితో పాటు అక్కడ చాలానే ఉన్నాయి. ఇంకా నువ్వులది చిక్కీ ఉంటుంది కదా, అదే చిక్కీ అని అంటారు, అది, ఇంకా వేరే కూడా ఉన్నాయి అనమాట. సో మాకు కావాల్సినవి కొన్ని తీసుకొని దాని ముందు ఒక పానీపూరి బండి ఉందన్నమాట, అది కనిపించింది. వెళ్ళేది అంటే ఇంకా కొన్ని రోజుల్లో వెళ్ళిపోతాం కదా అని చెప్పి నాకు నచ్చినవి అన్నీ కూడా తినేసాను అనమాట. సో అక్కడికి వెళ్ళి పానీపూరి తిన్నాను. పానీపూరి తిన్నప్పుడల్లా నాకు ఒక డౌట్ వస్తుంది, ఎందుకు అంత ఫాస్ట్గా వేస్తారు వాళ్ళు. నేను కుక్కుకోవడమే సరిపోద్ది, అంత ఫాస్ట్గా తినలేను, అండ్ దాన్ని ఉప్పు అనుకుంటూ తినాలి. ఇంకా తర్వాత అక్కడే ఈ మధ్య ఇది వరకు తెలియదు కానీ పానీపూరి పెట్టిన ప్రతి దగ్గర మిక్స్చర్ కూడా పెడుతున్నారు కదా, అది కూడా ఒకటి తీసుకున్నాము. మరీ అంత బాగాలేదు కానీ ఓకే తినొచ్చు అని చెప్పని తినేసాను అనమాట. సో నిన్న డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నాం కదా, అవన్నీ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్టే కదా, అంటే నూనెలో వేయించడం అలాగేం కాదు. సో ఇప్పుడు అవి ఆ ప్రాసెస్ చేయాలి. ఈ పప్పులు ఫ్రై చేసేది మనమే, అంటే మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఇంకా కొన్ని డేసే కదా అని చెప్పి చాలా హెల్ప్ చేశాను మా మమ్మీకి లాస్ట్ 2 days. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బెటర్, కలర్ ఎక్కువగా రాకుండా అంతా బాగా రోస్ట్ అవుతాయి. సో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అన్నీ పప్పులు ఈక్వల్గా ఫ్రై అవ్వవు. సో ఇవే అనమాట నేను తీసుకున్నవి, ఇవి కదా. దీంట్లో అంజీర్ అవి కూడా యాడ్ చేయొచ్చు, కానీ బట్ ఇలా చేసిన పౌడర్ కొంచెం ముద్దలాగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. అంజీరా వేస్తే ముద్దగా అయిపోతుంది అని చెప్పి మేము వేసుకోము. అయినా నాకు అంజీర్ అంతగా ఏంటి అసలు నేను తిన్ను. సో అందుకని చెప్పి నాకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేసుకున్నాను. సో ఇంకా వీటిని ఫ్రై చేసేసుకోవటమే అనమాట. అన్నీ ఫ్రై చేసుకున్నాక కొంచెం చల్లార్చుకోవాలి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంకొకటి, దీంట్లో యాక్చువల్గా మనం అంటే పాలు కలుపుకునేటప్పుడు ఇంకా షుగర్ యాడ్ చేయకుండా మేమైతే పటికి బెల్లం ఉంటుంది కదా, దాన్ని వేసేస్తాము దీంట్లో. సో నేను ఇంకా ఎక్స్ట్రా షుగర్ ఏం యాడ్ చేసుకోను. కావాలి అంటే నాకు షుగర్ సరిపోదు అని అనుకుంటే హనీ యాడ్ చేసుకొని తాగుతాను. సో బెటర్ టు అవాయిడ్ షుగర్స్ అని చెప్పి మేము అసలు తినం ఎక్కువగా. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే అవి ప్రిఫర్ చేస్తాము. సో మ్యాటర్ అదనమాట. ఇంక ఇప్పుడు ఇవి ఫ్రై చేసేసుకుందాం. ఈ ప్రాసెస్ మీకు ఆల్రెడీ తెలిస్తే కైండ్లీ ప్లీజ్ ఇగ్నోర్. నేను అంటే మా ఇంట్లో నా కోసం చేసేది అని చెప్పి స్పెషల్గా ఇది మీకు కూడా చూపిస్తున్నాను అంతే. ఈ పిస్తాస్ అన్సాల్టెడ్వి. సో ఈ పిస్తా పప్పులు ఉన్నాయి కదా, ఇవి అన్సాల్టెడ్ అనమాట. అండ్ ఇవి టైం చాలా పడుతుంది ఫ్రై చేసుకోవడానికి, చాలా పేషెన్స్తో ఉండాలి, తిప్పుకుంటూ ఉండాలి కదా. ఇవి ఫ్రై అయినాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే, అవి కొంచెం అంటే మంచి స్మెల్ వస్తుంది రోస్ట్ అయినాక. అలా తెలియకపోతే నాలాగా ఇలాగ టెస్ట్ చేసుకోవడమే. ఒకటి తీసుకొని తింటే కొంచెం క్రిస్పీగా అంటే కరకరలాడి కొంచెం గట్టిగా పడితే అయిపోయినట్టే. సో అదనమాట. ఇది ఇంకా అవ్వలేదు. సో ఇందాక నుంచి ఇలాగే చెక్ చేస్తున్నాను నేను. లాస్ట్ ఈ సీడ్సే కదా, అందుకే 3 కలిపేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. అది ఒక్కొక్కసారి ఫ్రై చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని, ఈజీగా ఉంటుందని చెప్పి ఇది అనమాట ఇప్పుడు లాస్ట్ది. బట్ ఇది కొంచెం ఎక్కువైనట్టుంది. ఇప్పుడే మాకు ఒకటి విషయం తెలిసిందనమాట, ఇలా పప్పులన్నీ వేసేటప్పుడు మాలాగా పప్పులో కాలేయద్దు. ఆ గ్రీన్ కలర్ పప్పు ఉంది కదా, పంప్కిన్ సీడ్స్, అవి త్వరగా ఫ్రై అవ్వలేదు. రిమైనింగ్ 2 ఫ్రై అయిపోయాయి. సో అవి కలర్ వచ్చేస్తున్నాయి, ఇవి కలర్ రాలేదన్నమాట. అదొకటి చూసుకోండి. చాలా
బెల్లమను ఎండు ఖర్జూరం ఎండలో పెట్టాము. ఇవాళ మాకు ఎండ కూడా ఎక్కువ లేదు. సో అవి చల్లారే వరకు మనం వెయిట్ చేయడమే. వీటితో పాటు వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు వాల్నట్స్ నచ్చవు. అది ఏంటో కొంచెం స్మెల్ లాగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి వాల్నట్స్ అంటే ఇష్టం లేదు కామెంట్స్లో నాకు చెప్పండి. ఇంకా తర్వాత అవి రెడీ చేసుకున్న తర్వాత ఎండు ఖర్జూరం ఉంటుంది కదా, అవి మనం పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఇదే టఫెస్ట్ పార్ట్ అనమాట. నాకు కట్ చేయడం రాక, గట్టిగా ఉంటుంది కదా, అందుకని చెప్పి దానికే చాలా కష్టపడ్డాను. ఇబ్బంది కాదు. ఇంకా ఇవి వేయడం కుదరదు కదా, సీడ్ తీసేసి చిన్న ముక్కలు కట్ చేసుకుంటే త్వరగా మిక్స్ అయిపోద్ది అనమాట. అందుకని ఇంకా ఇవంతా మన వల్ల కాదు అని చెప్పి తర్వాత మా మమ్మీ ఆ పని తీసుకుంది. నేనేమో మా మమ్మీ ఆ సీడ్స్ని తీసిచ్చేస్తే నేనేమో అవి పీసెస్గా కట్ చేయడం అనమాట. చేయడం అంటే మళ్ళీ చాక్తో కొయ్యడం ఏం కాదు, ముక్కల కింద చేత్తో విరిపేసాను. స్ట్రాంగ్ అనమాట నేను, అంటే కొంచెం హ్యాండ్ పవర్ని ఎక్కువ యూజ్ చేశాను. ఇంకా మా మమ్మీతో నేను దగ్గర కూర్చున్నానంటే ఎంత సోది చెప్తానో. మా మమ్మీ ఏమంటుందో తెలుసా, అప్పుడప్పుడు నీకు మాటలు సోది ఉండే పని ఉండదు కదా అని చెప్పంటుంది అనమాట. అది నిజమే, బికాజ్ నేను ఏదైనా ఒక పని చేయగలను, అయితే మాట్లాడడం ఆర్ ఎల్స్ పని చేయడం, రెండు ఎట్ ఏ టైం చేయలేను అనమాట. మన మదర్స్తో మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడాలనే అనిపిస్తుంది కదా, నాకైతే అంతే. ఇంట్లో ఉన్నన్ని రోజులు ఉన్నంత టైం ఎంత సోది చెప్పేదాన్ని అనమాట. మమ్మీకి మళ్ళీ మిస్ అయ్యిద్ది కదా నా మాటలు అవన్నీ కూడా డైలీ. అందుకని చెప్పి ఇంకా తర్వాత నేను పటికి బెల్లం ఉంటది కదా, అవి పెద్దగా ఇలా క్యూబ్ ఉంటే అది మిక్సీలో వేస్తే కుదరదు కదా, అందుకని చెప్పి దాన్ని చిన్న ముక్కలుగా చేసేయాలన్నమాట. సో అది చేశాను. జస్ట్ అంటే మరీ పౌడర్ లాగా ఎంపి చితక్కొట్టుకోక్కర్లేదు, జస్ట్ కొంచెం చిన్న పీసెస్ అయితే చాలా అనమాట. నేను ఏదైనా పని చేస్తే ఒక దగ్గర కూర్చోను, అన్ని దిక్కులకి అన్ని వైపులా వెళ్ళి అలాగే సెటిల్ అవుతాను అనమాట. ఇంకా మనం ఈ మాత్రం పౌడర్ చేసుకుంటే చాలు. నాకు పటికి బెల్లం అంటే చాలా ఇష్టం అనమాట. ఇది యాక్చువల్గా కాఫ్ ఉన్నప్పుడు తింటే కొంచెం రిలీఫ్ ఇస్తుంది. కాఫ్ ఉన్నప్పుడు నాకైతే నైట్ అసలు నిద్ర ఉండదు అనమాట. సో పడుకునే ముందు నేను బుగ్గను పెట్టుకొని పటికి బెల్లం పెద్ద ముక్క పడుకుని పోయేదాన్ని. సో అప్పుడు హాయిగా పడుకునేదాన్ని. సో అది నాకు వర్క్ అయింది, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత మా ఆయన ఏలూరు వెళ్ళాడు అనమాట. ఆ రోజు వచ్చేటప్పుడు మళ్ళీ కోకోనట్ వాటర్ తీసుకొచ్చాడు. తాగేసి మన కోసం మళ్ళీ పేస్ట్రీస్ తీసుకొచ్చాడు అనమాట. స్వీట్ మ్యాజిక్ లో పేస్ట్రీస్ అంటే నాకు చాలా ఇష్టం. మెయిన్ గా బ్లాక్ ఫారెస్ట్ ఉంటది కదా, అది అసలు పిచ్ అనమాట. బట్ నాకు నచ్చిన ఫ్లేవర్స్ ఏం తెలియదు. అన్ని ఫ్లేవర్స్ తింటాను, మీకు ఒకటి ఫేవరెట్ అని ఎలా చెప్తాను, కానీ ఇది నాకు నచ్చదు అనమాట. పిస్తాచియాను హనీ రోస్టెడ్ ఆల్మండ్ అనుకుంటా, నాకు అవి రెండు అసలు నచ్చవు. రిమైనింగ్ అన్ని తింటాను. ఆ రిమైనింగ్ ఏవి తేకుండా నేను తిన్నవే తీసుకొచ్చారు చూడండి మా ఆయన. అయినా అది కూడా కొంచెం టేస్ట్ చేశాను. అండ్ ఆ తర్వాత రేగోడియాలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకొచ్చాడు. నాకు రేగోడియాలు అంటే చాలా ఇష్టం. పుల్లగా ఉంటాయి కదా, అవన్నీ నాకు చాలా ఇష్టం. మ్యాంగో, చింతపండు ఇవన్నీ ఉట్టి తినగలను అనమాట. ఇంకా నాకు ఫేవరెట్ అయిన కళ్ళ ముందుంటే పని ఆపేసి మరి అవి తింటాను. ఈ లోపల మమ్మీ మిక్సీ పడడం స్టార్ట్ చేసింది. ఇవి మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం బ్యాచెస్ కింద వేయాలి. దీనికంటే మెయిన్ గా చూసుకోవాల్సింది ఏంటి అంటే కరెంట్ ఉందో లేదో అని చెప్పి. మాకు అప్పుడు కరెంట్ లేదు. ఇంకా ఇలాగ పౌడర్ గా చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువగా మిక్సీ పట్టకూడదు, పల్స్ అంటారు కదా, పల్స్ అయినా అంటారు. జస్ట్ అవి ఇచ్చి అంత పప్పు మొత్తం గ్రైండ్ అయిపోతే చాలు. మళ్ళీ ఎక్కువగా మిక్స్ చేసుకున్న ముద్దగా అయిపోద్ది. అండ్ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కూడా ఒకేసారి వేసుకోకుండా జస్ట్ ఇలా పట్టుకుంటే చాలు. ఇంకా మనం లాస్ట్ లో ఎండు ఖర్జూరం కూడా మిక్సీ వేసేసుకొని అది కూడా మిక్స్ చేసేయాలి. అండ్ ఆల్సో ముందుగా కొంచెం క్రష్ చేసుకున్న పటికి బెల్లం కూడా పౌడర్ చేసేసుకొని ఇలా వేసేసి మిక్స్ చేసేయడం అనమాట. దీన్ని నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. అక్కడ నుంచి ఫస్ట్ ప్యాక్ చేసుకొస్తాం కదా, అవి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ నేనైతే ఒక బాక్స్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. ఎక్కువ రోజులే ఉంటుంది, బట్ త్వరగా అవి చేసేస్తే మంచిది అనమాట. సో ఇది చాలా హెల్దీ. దీంతో డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చేసుకోవచ్చు అనుకుంటా. అదేంటి గీ వేసి, నాకు తెలియదు, నేనైతే ఇది పాలల్లో వేసుకోవడానికి యూజ్ చేస్తాము.
ఇంకా తర్వాత మమ్మీ అయితే నా కోసం ప్రాన్స్ కర్రీ ఆ రోజు తినడానికి తెచ్చుకోవడానికి కాదులే, అండ్ పల్లి పొడి ఉంటుంది కదా మై ఫేవరెట్ వన్, అది చేయడానికి ప్రిపరేషన్స్ చేస్తుంది అలాంగ్ విత్ మమ్మీ పని చేసుకుంటూ. నెక్స్ట్ డే దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ కూడా వేసింది అనమాట. నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నామని చెప్పి ఏమనుకోండి నన్ను కామెంట్స్లో. మా దగ్గర ఉన్నది ఒక్కటే ప్యాన్, అండ్ అది కూడా మేము ఎప్పుడైనా రేర్గా యూస్ చేస్తాము. ఇంకా పల్లి పొడికి అయితే ఫస్ట్ పల్లీని వేయించుకొని పక్కన పెట్టేసిన తర్వాత సేమ్ ప్యాన్లో కొంచెమే ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఉంటుంది కదా అది ఫ్రై చేసుకొని, ఆ తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు అండ్ ఇంకా ధనియాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంది. దీన్ని కూడా ఎక్కువ ఆయిల్ వేసినా మళ్ళీ ఇది కూడా ముద్దగా అయిపోద్ది అనమాట. అలా అవ్వకుండా పొడి పొడిగా ఉండాలి పల్లి పొడి. దీన్ని కూడా ఇంకా ఫస్ట్ కొంచెంగా షిఫ్ట్ వైజ్ బ్యాచ్ వైజ్ మిక్సీ పట్టుకోవాలి. అంతే. ఇంకా మా మమ్మీ లాస్ట్లో అవేంటివి మర్చిపోయాను దాని పేరు, గార్లిక్ ఉంటుంది కదా వెల్లుల్లి క్లోవ్స్ని లాస్ట్ వాయి ఉంటుంది కదా దాంట్లో పట్టుకొని వేసింది. అది మరి ఎక్కువసేపు కాదు, జస్ట్ అంతా పౌడర్ అయ్యేలాగా అంతే. ఇవి ఫస్ట్ వేసుకొని బాగా మిక్సీ పట్టేస్తే పల్లి పొడిలాగా ఉండకుండా పల్లి ముద్ద అవిద్ది అని చెప్పి జస్ట్ ఒకసారి పల్స్ ఇచ్చేసి చేసుకుందనమాట. ఇంకా మొత్తాన్ని అంటే ముందు పట్టిన బ్యాచెస్ని కూడా దీంట్లో వేసేసి మంచి మిక్సీ చేసి దాన్ని ఒక బాక్స్లో పెట్టేసింది. అంటే మేము తెచ్చుకోవడానికి ఒక ప్యాకేజ్లో పెట్టుకున్నాం అనమాట. ఇది నాకు చాలా ఇష్టం. ఇడ్లీలోకి ఇంకా అసలు వేడివేడి అన్నం వేసుకొని ఆ రోజు నేను తినేసాను అనమాట. అంత బాగుంది, నాకు చాలా ఫేవరెట్. దోశలో కూడా చాలా బాగుంటుంది కదా. హౌ మెనీ ఆఫ్ యూ లైక్ దిస్ కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇవి రెండు మాత్రం ఆ రోజు చేసింది, రిమైనింగ్ అన్నీ కూడా లాస్ట్ డే పికిల్స్ అయినా కేక్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంతే అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. సో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఆల్సో బై బాయ్.